నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. కొండా సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సుష్మిత వ్యాఖ్యల కారణంగా తమను ఇతర పార్టీ నేతలు ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అవినీతిపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాటు ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేసిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా? ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కరీంనగర్లో నిర్వహించిన ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో నగర మేయర్ కులగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. హనుమంతుడి చేతిలో ఉన్న ఆయుధం ఆ అమ్మవారి అనుగ్రహమును భక్తులన్నవాడు. తలవార్లకు తలపించిన గుండెన్నవాడు, చార్మినార్ గడ్డ మీద గర్జించిన సింహం అన్నవాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, పెట్టున్నావేమో వానెంబడి దండుందన్నా. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించినా అది చెల్లదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులను నియమించే అధికారం కాంగ్రెస్ అధిష్టానానికే ఉందని ఆయన తెలిపారు. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేశవరావు విద్యార్థులను పిలిచి బెదిరించారని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు కొత్త హెలికాప్టర్ కొనుగోలులో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని విమర్శించారు. మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ని పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను, మనవల్ లాంటి వాళ్ళందరినీ భయపెట్టించి, ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులోనే మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా. ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా.
మీరు ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేను, ఆ బూతులు మాట్లాడడం కోసం ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే మరి ఇంకో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ, 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు మంచిగా హాయిగా లండన్లో ఉన్నారు, దాని తర్వాత అమెరికా పోతారు. ఈ పిల్లలేమో రోడ్ల మీద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు మిన్నసోటాలో జార్జ్ ఫ్లాయిడ్ను ఎట్లయితే గొంతు పిసికి ఒక పోలీస్ ఆఫీసర్ చంపేసిండో ఆ విధంగా జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని చంపే ప్రయత్నం మీ ఆధీనంలో పనిచేస్తున్న పోలీసులు చేసిండ్రు. వాళ్ళ మీద తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలి. పాలిటెక్నికల్ కాలేజీల భూములపై బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న భూములు కబ్జా చేయడానికి కేశవరావు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేశవరావు అనేటువంటి వాళ్ళ కొడుకు బిడ్డకు జాగిప్పించుకోనికి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పోయిన కేశవరావు, మేము ఒక్కడే చెప్తున్నాం, కేశవరావునికి చదువు గురించి తెలితే చెప్పు, లేకపోతే ఈ దొంగ మాటలు మాట్లాడకు. ఏం మాసప్ ట్యాంక్లో ఉన్న జాగా కావనా నీకు? లేకపోతే రామంతపూర్లో జాగాలు అమ్ముకోవన్నా మీరు? పీపీఏ మోడల్ ఇచ్చి ఎవరికి అప్పచెప్తారు? ప్రైవేట్ కంపెనీలకు ఈ జాగాలను అప్పచెప్పడానికి. మా 58 పాలిటెక్నిక్ కాలేజీల గవర్నమెంట్ భూములు వరంగల్లో నడిబొడ్డున ఉంటుంది, హైదరాబాద్లో నడిబొడ్డున ఉంటుంది మా పాలిటెక్నిక్ కాలేజ్. అదేవిధంగా ఈస్ట్ మారేడుపల్లిలో మా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా ఉన్నటువంటి పాలిటెక్నిక్ చుట్టూ ఈరోజు ఒక నగర సమాజం ఏర్పడ్డది. అలాంటి పాలిటెక్నిక్ భూముల మీద కన్నులేసిర్రు. గతంలో ప్రభుత్వ స్కూల్ పనిచేస్తా అన్నాడు, ఆ స్కూల్లో భూముల మీద కన్నేసిర్రు. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే తప్పితే రియల్గా ప్రజల గురించో లేకపోతే విద్యార్థుల గురించో పనిచేసేది కాదు. కాబట్టి వెంటనే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మా ఈసెట్ విద్యార్థులకు అన్యాయం జరిగితే, ఎందుకంటే పాలిటెక్నిక్ ద్వారా మా భవిష్యత్తును నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినాం, పాలిటెక్నిక్ ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన. కాబట్టి ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఈ జనతా గ్యారేజ్ నుంచి అలా పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఒక్కడే చెప్తున్నా, చదువు రాని వాళ్ళందరూ కూడా జమై ఈరోజు చదువుకునే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా అంటే మీరు దిగొచ్చేదాకా పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఎంతో విప్లవోత్తమ నాయకులు పుట్టారు. ఈరోజు మళ్ళీ ఆ విప్లవాన్ని మరొకసారి పుట్టించని చెప్పేసి వీళ్లకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. డిఎస్సీ ర్యాంకింగ్ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నపత్రం తయారు చేసే విభాగంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ ప్రకటించారని ఆరోపించారు. ఫస్ట్ ర్యాంక్ ప్రకటించారని ఆరోపించారు. ఈ విషయం వాస్తవమేనని అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్నారని జగన్ పేర్కొన్నారు. రెండో పాయింట్, డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా, ఒకసారి ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. లక్నోలో బ్యాంక్ మేనేజర్ దివ్య మిశ్రా దారుణ హత్యకు గురైనట్లు సమాచారం. గోమతినగర్లో భర్త మానస్ బాజ్పాయ్ ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం తన సోదరిపై కూడా కాల్పులు జరిపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. बॉडी
కుత్బుల్లాపూర్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బాలరెడ్డి నగర్లో 62.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నది. మాకు ఒక బోరా నెప్పి గంటసేపు నీళ్ళని చాలా ప్రాబ్లం. మార్నింగ్ రాజశేఖర్ సార్, ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ తిరుగుతున్నా చాలా సీరియస్ వాటర్ ప్రాబ్లం, పైనుంచే నీళ్ళు వస్తలేవని చెప్తున్నారు. ఇక్కడ నేను చీఫ్ మినిస్టర్ ఇప్పుడే మాట్లాడినా గ్రౌండ్ ఇప్పుడు అందరూ ఉన్నారు, ప్లస్ ఇక్కడ మహిళలందరూ కూడా ఇప్పుడు సంజయ్ నగర్ పాత బస్ ఇది సంజీవ్ నగర్ అని చెప్పేసి మనకి చింతల్లో వస్తుంది, చింతల వస్తుంది. ఇది చాలా పాత బస్సు. దగ్గర మా పాత గ్రామ పంచాయత్ సర్పంచ్ ఉన్నప్పుడు పడ్డ బస్సు ఇది 1982-81. ఒకసారి మీరు పర్సనల్గా మీరు మనం మీటింగ్ ఎప్పుడు సరే సమ్మర్లో పీక్ సమ్మర్ ఉన్నప్పుడేమో అర్థం చేసుకున్నాం, కానీ ఇప్పుడు కూడా మనం చేయాలి కదా. లేదు రిజర్వేర్ నిండుదలే అని చెప్తున్నాను. నేను మాట్లాడిన నేను రవికి మీతో మాట్లాడుతుంది. కొంచెం ఇంట్లో పెంచుకుంటే సరిపోతుంటారు. నేను చెప్తే మాట్లాడిస్తాను, మాట్లాడి మీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్తాను. మీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పి రోడ్ నెంబర్ 18, 17, 20 అని చెప్తారు కదా, మన సమస్య రాకుండా చాలు. లేకపోతే నేను ఇంటికి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత జోడీ సత్తా చాటింది. మహిళల డబుల్స్ లో రిజా జాలీ, గాయత్రి గోపిచంద్ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత జోడీ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. గాంధీజీ ఆశయాలు సాధనకు ప్రాథమిక మార్పులు అవసరమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఖరీదైన విద్యా వ్యవస్థ, అన్యాయమైన పరీక్షా వివాదం, కొంతమంది గుత్తాధిపత్యం చేసిన ఆర్థిక వ్యవస్థలో గాంధీజీ ఆశయాలను సాధించలేమని వ్యాఖ్యానించారు. And I'm very proud now that millions of young students have understood this, that the pain that they were feeling was being caused because they were being trapped, because they were not being allowed to express themselves. And so now that expression has suddenly come out and it cannot be stopped. But just having that expression means nothing. How will that expression transform the education system of our country? How will that education system transform the fact that you can do whatever you want? That's really the question. How can we use this awakening, this energy now to make fundamental changes in the country for young people going forward? That this is the fight. There's no possibility of Swaraj for the large mass of Indian people if one man owns every single business in this country. Cannot be done. Why? Because some of you in this room should own airports, should own ports, should own companies, should run cement companies. Others should be bureaucrats who can express themselves and are not forced because of Mr. Adani's money to do exactly what he wants. So you cannot, Gandhiji's vision cannot exist without certain fundamental things. It cannot exist with an education system that is as expensive as it is. It cannot exist with a testing system that is as unfair as it is. It cannot exist with a financial system that is monopolized by 2 or 3 people. It cannot exist without a political system that reaches deep inside the country,
Panchayati Raj, MLAs, MPs, etc., etc. So that is really what you have to do. That is where you have to go. But most important for me is your individual journeys.